నుంచి ఈ జిల్లాలో ఈ ఎవరైతే ఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ ఎస్టేట్ లో మనం ఏం పెట్టామో ప్రతి ఒక్కటే జరిగి తీరుతుంది, జరిగి తీరేటట్టు చేస్తామని చెప్పి వస్తున్నాడు. అలాగే మిగతావన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉంటే పోలీసులు చేస్తున్నారు, మనం పోలీసులు కొట్టమంటే వాళ్ళు కొట్టరు, మన ఇల్లు ఆడిని కొట్టేసి వస్తే మావాడు కొట్టలేదులే అని చెప్తారు పోలీసులు. అదే నిజమా కాదా? నువ్వు ఆయన కొట్టింది దెబ్బతినేనవా, దెబ్బతిని వస్తే ఆయన పట్టుకొస్తారు, నువ్వు కొట్టేసి వస్తే నువ్వు కొట్టలేదని అంటారు. అలా లేదన్నప్పుడు నేను స్టేషన్కి వస్తానని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అంతేగాని కార్యకర్త మొదలం మొన్న 3 రోజులు పరిగెట్టారా లేదా? కొంతమంది ఇంకా పరిగెడతారు శుభ్రంగా లేకపోతే. శుభ్రంగా ఉంటే ఆ 3 రోజులు పట్టక్కర్లేదు, అందరినీ ముద్దులాడదాం, అందరం సమానమే. శుభ్రంగా లేదని మాత్రం పరిగెడతారు, పరిగెట్టేద్దాం, భయం లేదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఇక్కడే ఉంటాం, మీ దగ్గరే ఉంటాం. ఎన్నాళ్ళైనా నేను సేవ చేయగలిగినటువంటి సత్తా ఉన్నంత వరకు మీ దగ్గరే ఉంటా, మీతోనే ఉంటాను, అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఈవేళ పీడీని, ఏపీడీని, పీఓల్ని, ఏపీఓల్ని, 4 మండలాల్లో ఎండిఓల్ని పొద్దుటే తెప్పించి గంట సేపు మాట్లాడాను. మరి 4 ఎస్టేట్ లో రిజైన్ చేసి వేయాల్సి ఉన్నాయి, ఆ పేర్లు మన పెద్దల దగ్గర తీసుకుంటాం. అలాగే 4 మన రిజైన్ చేసేసి రీతికి మనం మనుషులు వేయాలి, ఆ రీతికి 10 వేసుకుందాం. మరి అలాగే బెరకమూడిలో 3, ఇంకా ఇక్కడ కడివిడిలో 3, 4, మీ దగ్గర 18 గొర్రెల్లో 6 వరకు వచ్చాయి. ఆ ఉన్న 11 కూడా చేయమని ఇవాళ చెప్పాను. అవన్నీ దగ్గరుండి ప్రతి వారం నేను ఇచ్చేసి వాటిని తీసుకొచ్చి ఫీల్డ్ ఎస్టేట్లన్నిటిని కూడా మన వాళ్ళకి చేయిస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చి అందరూ ఎంతో దీంట్లో కూర్చొని ఈ సభని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం 8 తీర్మానాలు ఉన్నాయి, 5 నిమిషాలు కూర్చోండి, దాన్ని తీర్మానాలను ఆమోదించి చప్పట్లు కొట్టి బయటకు వెళ్దాం. అందరూ కూర్చోవాలని నేను కోరుతున్నాను. కూర్చోవాలి.